గుడ్ మార్నింగ్ గాయ్స్ అందరికీ. మార్నింగ్ లేచా అనమాట. 7:30 అయితే అవుతుంది టైము. కొద్దిగా లైట్గా ఎండ అయితే పెడుతుంది. లోపల చూస్తే కొద్దిగా వాటర్ ఉన్నాయన్నమాట. నైట్ తుడిచా కానీ మళ్ళీ ఒక వాటర్ అయితే వచ్చాయి చూడండి. ఇంకా అది మళ్ళీ తుడిచాలి. ఆల్రెడీ 2 అయితే తుడిచేసి అనమాట లోపలికి దూగి. చూడండి నీట్గా ఇట్లా ఉండాలి. ఇట్లా ఉంటేనే మనకు లోడ్ ఇస్తాడు, లేదంటే లోడ్ అయితే ఇవ్వడు అనమాట. మొత్తానికైతే 2 అయితే తుడిచా అనమాట. నీట్గా చూడండి, కొద్దిగా కూడా వాటర్ లేవు చూడండి. అసలు ఇట్లా నీట్గా తుడుచుకోవాలన్నమాట. వాటర్ చెమ్మ అనేది అస్సలు ఉండకూడదు. చూడండి చెమ్మ ఏం లేదు, అట్లుంటేనే మనకు లోడ్ ఇస్తాడు. ఈ 2 అయిపోయినాయి, ఇంకా 3 అయితే తుడిచాలన్నమాట. ఓ దాంట్లో లక్కీగా వాటర్ అయితే లేవన్నమాట. ఫస్ట్ దాంట్లో మనకు దిగడానికి కూడా రావట్లేదు అనమాట ఫస్ట్ది, ఎందుకంటే సైడు సపోర్ట్ లాంటివి ఏముండలేదు. ఇంకా ఈ 2 దాంట్లో దిగేసి వాటర్ అయితే తుడిచేద్దాము. దీంట్లో కొద్దిగా ఉన్నాయి వాటరు, ఇంకా దీంట్లో కూడా ఉన్నాయన్నమాట కొద్దిగా. చూడండి అక్కడ ఉన్నాయి కదా, కనిపిస్తుందా మీకు? అక్కడ కొన్ని వాటర్ ఉన్నాయి, అవన్నీ తుడిచేస్తే మన పని అయితే అయిపోద్ది ఇంకా. సో ఫ్రెండ్స్, లోడ్ అయితే అయిపోయిందనమాట. ఈ కాటా వచ్చేసి గగన్పాడ్లో సిటిజన్ కాటా. ఎంతమందికి తెలుసో ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా అక్కడ నుంచి లోడ్ వేసుకొని 3 సార్లు తిరిగా అనమాట. కాటా కరెక్ట్గా రాలేదు. ఒక 200 కేజీలు ఎక్కువ వస్తుంది అనుకుంటే ఫస్ట్ వచ్చేసి టన్ వచ్చేసింది, మళ్ళీ వచ్చేసి అర్ధ టన్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది అనమాట. ఒక 100 కేజీలు ఎక్స్ట్రా ఉంది అనేసి ఫైనల్ తీపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 16 టైర్కు 500, ఇంకా ఇట్లయితే ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బిల్స్ అయితే ఎగ్జిట్ చేపిస్తున్నాను కంపెనీలో. ఇంకా ఇక్కడ నుంచి అయితే అన్లోడింగ్ బయటకి అయితే స్టార్ట్ అయిపోతాను. త్వరగా ఫాస్ట్గా వచ్చేసినాయి అనమాట మన బిల్స్ కూడా. లోడ్ అయిన 1 అవర్లో బిల్స్ మొత్తం అయితే ఇచ్చేసినారు కంపెనీ వాళ్ళు. సో గాయస్, ఇంకా అయితే బయలుదేరిపోతాం ఇక్కడ నుంచి. బిల్స్ అయితే ఇచ్చేసినారు అనమాట. ఇక్కడ నుంచి మనం జాగ్రత్తగా కేర్ఫుల్గా రివర్స్ ఇచ్చి చేద్దాం బండిని. బండ్లు అయితే అన్ని దగ్గరే ఉన్నాయన్నమాట. చూడండి గాయ్స్, కట్టపోయి గగన్ పాడుకున్నా. ఏది బాబాయ్, గేట్ ఓపెన్ చేస్తే బాబాయ్ ఇంకా వెళ్ళిపోదాము. ఇక్కడ నుంచి 550-600 కిలోమీటర్లు అయితే ఉండిద్ది అనమాట మనకు అన్లోడింగ్ పాయింట్. చూడండి ఎంత రోడ్డు, ఇరుకు రోడ్డు అనమాట ఇది. బండ్లు అట్లే రోడ్డు మీద అట్లే నిలబెట్టేస్తారు. కొంచెం అటు ఇటు ఏంటంటే ఇరుక్కిపోద్ది అని భయం అనమాట ఇటువంటి రోడ్లలో. ఎందుకంటే చాలా చిన్న రోడ్లు కదా. ఇంకా అదే కాకుండా సైడ్ కాలువలు కూడా తీసినారు. చూడండి మీకు కనిపిస్తుంది అనుకుంటా క్లారిటీగా. కొద్దిగా ముందుకెళ్ళాక అద్దాలు అయితే కడుక్కుందాము. అద్దాలు కడుక్కొని ఇంకా బంకులో డీజిల్ అయితే వేయించుకోవాలన్నమాట. డీజిల్ వేయించేసుకొని ఆరాంగా అయితే బయలుదేరిపోతూ ఉండాలి. చూడాలి మరి, రేపు ఈవినింగ్ కల్లా వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాము, లేదంటే మన్నాడు మార్నింగ్. ఇంకా బండ్లన్నీ డాబ్లోనే పెట్టుకుంటారు అనమాట ఈ రోడ్లో. చిన్న సందు అసలు ఇది. గూగుల్ మ్యాప్లో చూసి షాక్ అయినా అసలు ఇది కరెక్ట్ అడ్రస్ అయినా కాదా అనేసి. కానీ ముందుకు వచ్చి సైడ్కి నిలబెట్టుకొని అడిగిన తర్వాతే వెళ్ళాలన్నమాట ఏ వెహికల్స్ అన్నీ. లేదు ఎటు మన ఇష్టానుసారంగా వెళ్ళిపోయినాం అనుకోండి, ఇంకా అసాం అయిపోతాం అనమాట. ఎందుకంటే చిన్న రోడ్లు ఉండి ముందుకెళ్ళి వెనక్కి తిరిగి రాకుండా ఉండింది అనుకో ప్లేసు, ఇంకా అంతే, మనం ఏం చేయలేము. ఇంకా అక్కడే స్టక్ అయిపోతాము. మన వల్ల ఇంకా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోద్ది. ఇంకా పిచ్చి కొడతారు మనల్ని. ఇక్కడే అనమాట మనకు మన వాషింగ్ సెంటర్ మన సబ్స్క్రైబర్స్ది. ముందర చూడండి ఒకటి DCM వస్తుంది, ఆగాలి. వీడియో కూడా వెనకాల బాబాయ్కి అర్జెంట్ అయినట్టుంది.
ఏం చేస్తాం మరి, ఏం చేయలేం. దూరిపోతారనమాట ఎట్లంటే అట్లా. ఎందుకంటే వాళ్ళ లోకల్, మనం ఏం చేయలేం, మనం ఏం మాట్లాడలేం. అన్నీ ఏం చేయలేకపోయినా కూడా సైలెంట్ అయిపోవాల్సిందే, తప్పదు. మన సైడ్ ఎట్లా, వీళ్ళ సైడ్ ఇట్లా. ఇక్కడనే కాదు, ఎక్కడైనా అంతే మరి. వాళ్ళ రుబాబు వాళ్ళు చూపిస్తారు, మన రుబాబు మనం చూపిస్తాం. భయ్యా టాటా బాబాయ్. సబ్స్క్రైబర్ పలకరిస్తున్నాను. ఉంటుంది అనమాట లవ్. ఇంకా నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోయి బ్రిడ్జి కిందకి దూరి రైట్కి వెళ్ళాలి. చాలా చిన్న రోడ్డు అనమాట. బాబాయిలు పూటుకు వచ్చేస్తుంటారు. ఒక నిమిషం కూడా ఆగరు అనమాట. మన బండి పొరపాటు ఆయన ముందుకు వెళ్ళింది అనుకోండి, ఏమైంది, యాక్సిడెంట్ అయింది. అప్పుడు డబ్బులు మనమే కట్టాలి, ఎందుకంటే మనది హెవీ వెహికల్ కాబట్టి. వెళ్ళండి బాబాయ్లు, వెళ్ళండి. థ్యాంక్ యూ ఆగినందుకు. సో గైస్, ఇంకా లోడ్ చేయించేసుకుని ఇంకా మన అన్లోడింగ్ పాయింట్కి అయితే స్టార్ట్ అయిపోతుంటే డీజిల్ అయితే పట్టుకోమన్నారనమాట. ఒక 17,500 డీజిల్ అయితే వేయించేసుకొని ఒక 182 లీటర్లు అయితే డీజిల్ వస్తుంది. ఈ డీజిల్ పట్టుకున్న నుంచే మన డ్రైవర్స్కి వచ్చేసి పెద్ద ప్రాబ్లంగా అయితే మారిపోయింది అనమాట. ఎందుకంటే ఇవాళ రోజుల్లో డీజిల్ వచ్చేసి 96 రూపాయల నుంచి 100 రూపాయల లోపు ఉంది. అందుకే డీజిల్ దొంగతనాలు కూడా చాలా ఎక్కువ అయిపోయినాయి. డీజిల్ పట్టుకుంటేనే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఏ కంపెనీలో అయినా ఎక్కడైనా కూడా మనం డీజిల్ పోతే డ్రైవరే పెట్టుకోవాలి. అందుకోసమని మీరు డీజిల్ పట్టుకున్నాక చాలా జాగ్రత్తగా అయితే కేర్ఫుల్గా అయితే డ్రైవ్ చేసుకోండి. ఎక్కడంటే అక్కడ పెట్టి పడుకోవడం కానీ ఇటువంటివి అయితే అస్సలు చేయమాకండి. ఎక్కడ ఆపుకున్నా కానీ డాబా పార్కింగ్ కానీ, లేదంటే ఒక మంచి సేఫ్టీ ప్లేస్లో కానీ, ఇంకా పెట్రోల్ బంక్లో కానీ పెట్టుకుని అయితే పడుకోండి. ఈ మధ్య వచ్చేసి బ్యాటరీ దొంగతనాలు, డీజిల్ దొంగతనాలు, ఫోన్లో దొంగతనాలు చాలానే ఉన్నాయన్నమాట ఈ ట్రక్ డ్రైవర్ల పైన. అందుకోసమని జాగ్రత్తగా అయితే మీ డీజిల్ను, మీ వస్తువులను అయితే బండి ఎక్కడన్నా పెట్టి పార్క్ చేసుకుని పడుకునే ముందు చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్గా, నిదానంగా అయితే ఉండండి. ఇంకా ఈ డీజిల్ అంతా పట్టేసుకొని 17,500 అనమాట డీజిల్. నాకు తెలిసి 182, 183 లీటర్లు అయితే వచ్చింది అనుకుంటున్నాను. చూద్దాము. 182.10 లీటర్లు అయితే వచ్చింది. డీజిల్ పట్టుకొని ఇంకా అక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాను అనమాట. చూడండి, నైట్ టైం జర్నీ చాలా బాగుంటుంది. అదేవిధంగా చాలా డేంజరస్గా కూడా ఉంటుంది అనమాట నైట్ జర్నీ. నాకంటే పెద్దగా నైట్ జర్నీ అయితే ఇష్టం ఉండదు అనమాట. నాకు ఎంత ఉన్నా కానీ డే టైం జర్నీ అంటేనే చాలా చాలా ఇష్టము. ఇది వచ్చేసి 6 లైన్ హైవే అనమాట. చాలా బాగుంటుంది. అందుకోసమే నిదానంగా కేర్ఫుల్గా అయితే డ్రైవ్ చేసుకొని. సో గైస్, నేను వచ్చేసి నైట్ టైం ఎందుకు రిస్క్ చేయనంటే, ఎందుకంటే మనం ఒక డ్రైవింగ్ అనేది ఒక నైట్తో, ఒక పగులతో అయితే పోయేది కాదనమాట. మన లైఫ్లో కష్టపడినంత వరకు కష్టపడుతుండాలి. మన లైఫ్లో ప్రాణంతో ఉన్నంత వరకు డ్రైవింగ్ చేస్తూ ఉండాలి. ఇక్కడ చూడండి, రైట్ సైడ్లో బండి ఎక్కలేక 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 ఎక్కుతుంది అనమాట. చూడండి ఎంత ఇబ్బంది పడుతుందో. మరి ఆ బండిలో ఏముందో తెలియదు, ఓవర్లోడ్ ఉందో మరి ఏముందో మనకైతే తెలియదు. కానీ బండి వచ్చేసి చాలా స్లోగా ఎక్కుతుంది అనమాట. చూడండి, మరి టాటా బండి అది అయినా కూడా చాలా స్లోగా ఎక్కుతుంది. మన బండి ఏమంటే 22 టన్నులు ఉందనమాట. ఈ 14 టైర్కు పాసింగ్ వచ్చేసి 31.5, 32 టన్నులు వేసుకోవచ్చు అనమాట, లైట్ వెయిట్ బాడీ అయితే. ఇప్పుడు నేను ఈ బండి తోలుతున్నా కదా, ఈ బండి ఎంటీ వెయిట్ వచ్చేసి 12,900 కేజీలు ఉంది. ఇంకా ఈ బండిలో వచ్చేసి 31.5, 32 టన్నులు అయితే వేసుకోవచ్చు. టోటల్ వెయిట్ వచ్చేసి 44 టన్నుల లోపు ఉండాలన్నమాట. 42 టన్నులు పాసింగ్, ఇంకా 5% మార్జిన్ కలుపుకున్నట్లయితే టోటల్ 44 టన్నుల లోపు ఉండాలి. ఎక్కువ ఉంటే ఓవర్లోడ్ కిందికి వస్తుంది అనమాట. చూడండి, బండ్లు అది ఎక్కలేకపోవడం వల్ల మన బండి ఎక్కింది. నా వెనకాల వచ్చిన బండ్లు చూడండి రైట్ సైడ్లో ఎట్లా క్రాసింగ్ కొట్టుకొని వెళ్ళిపోతున్నాయో. చూడండి, రైట్ సైడ్లో బండి యాక్సిడెంట్. చూడండి అట్లుంటుంది అనమాట డ్రైవర్స్ పరిస్థితి. చాలా ఘోరంగా ఉందన్నమాట ప్రస్తుతానికి సిచ్యువేషన్. చాలా వరస్ట్గా అయితే తయారైందనమాట. యాక్సిడెంట్లు కూడా మరీ ఎక్కువైపోతున్నాయి. ఎందుకు అవుతున్నాయి ఏమో కానీ. అందుకే ఫ్రెండ్స్, మీరు డ్రైవ్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్గా అయితే డ్రైవ్ చేసుకోండి. నేను వచ్చేసి నైట్ దగ్గర దగ్గర 200 కిలోమీటర్లు అయితే డ్రైవ్ చేసి పడుకున్నాను అనమాట. పడుకొని ఇంక మార్నింగ్ లేచి బయలుదేరాను. చూడండి, బండి వచ్చేసి 70-75 పరిగెత్తుంది అనమాట. ఎందుకంటే లైట్ వెయిట్ లోడ్ ఉంది కాబట్టి మామూలుగా పరిగెత్తదు బండి. నేను కూడా చూద్దామని పరిగెత్తున్నాను. కానీ ఈ లైలాండ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే బ్రేకులు అంతగా పడవు అనమాట ఈ పాత బండ్లకు. చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్గా డ్రైవ్ చేసుకోవాలి. అందుకే చూడండి, నిదానంగా టెన్షన్ లేకుండా డ్రైవ్ చేస్తున్నాను అనమాట.
ఇంకా ఫాస్ట్‌గా అన్‌లోడింగ్ పాయింట్‌కెళ్ళిపోతే మనం నైట్ అంతా నిద్రపోవచ్చనమాట. అందుకని నేను డే టైమ్‌లో బాగా డ్రైవింగ్ చేస్తూ ఉంటాను ఎక్కువగా. నా ప్లస్ పాయింట్ అదన్నమాట నాకు. ఎందుకంటే నైట్ టైమ్ డ్రైవ్ చేసేదానికి నేను అంతగా ఇష్టపడను కాబట్టి డే టైమ్‌లోనే ఎక్కువ డ్రైవ్ చేసుకుంటూ జర్నీ అనేది కవరప్ చేసుకుంటూ ఉంటాననమాట. ఇంకా ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో గాని నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అందరికీ టాటా బాయ్.